జై వీరభద్రకు సార్ నమో నమ. కొంతమంది మేము ఇప్పుడు వీరభద్ర ఛానల్ అంటే స్వామి ఆజ్ఞతో చెప్తున్నాను నాన్న. చెప్పే ప్రతి మాట జరిగేది జరిగిపోయేది. మా ఉరుకుందిరాని స్వామి వారు ఎవరు అనుకున్నారా? సాక్షాత్తు ఆ పరమశివుడు, ఆ పరమశివుని జట్టలోంచి దక్షయజ్ఞప్పుడు సృష్టించిన వీరభద్రుడే ఆ ఉరుకుందిరాని స్వామి వారు. వీరభద్రుడు దక్షయజ్ఞం కంప్లీట్ అయినాక, స్వామి నేను ఇక నా అవతారం చాలించి నీలో చేరుకుంటాను వద్దునైనా, కలియుగంలో మనుషు రూపాల రాక్షసులు వస్తున్నారు, వాళ్ళు శిక్ష ఏం చేయాలంటే నువ్వు ఉరుకుందిరాని స్వామి పుట్టి నువ్వు చేయనంటే, అప్పుడు ఆ నుంచి మా నాయన అవతారం తీసుకొని చేస్తున్నారు. తర్వాత మా నాయన కొన్ని అవతారాలు ఉగ్రరూపుడు వీరభద్రుడు ఉన్నప్పుడు ఆయన శాంతింపజేసి అమ్మ భద్రకాళి మాతో వివాహం జరిపించినాక కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కార్యదీక్షతో స్వామివారి ఆజ్ఞతో ఫస్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టినాడు మన ఆయన. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే కాలజ్ఞానం రాసి జరిగేది జరిగిపోయి చెప్పి శాంతిలో చెప్పినాడు. తర్వాత జీవ సమాధి పొందినాడు. తర్వాత ఉరుకుందిరాని స్వామి అయినాడు. ఉరుకుందిరాని స్వామి ఎక్కడ? ఆయన అక్కడి నుంచి ఆయన జన్మస్థలం వచ్చి సోలాపూర్ నుంచి అని చెప్తారు స్వామివారి జన్మస్థలము. అక్కడి నుంచి ఆయన వచ్చి పాదయాత్రగా వచ్చి చిన్న వయసులోనే ఇక్కడ కోతాలం దగ్గర అక్కడ చేరుకొని కొన్ని రోజులు ఉండి, తర్వాత మళ్ళీ ఉరుకుందిరాల గ్రామంకి వచ్చి అక్కడ మనుషులకి శివుడు కేశవుడు అంటే శివకేశవులు ఒక్కటే, వీళ్ళకి అభ్యుదయం లేదు. శివభక్తులు విష్ణు భక్తులు అన్నప్పుడులోనే చాలామంది కొట్లాడుకుంటుంటారు నాన్న. మా శివుడు గొప్ప, మా విష్ణు గొప్ప, అదంతా ఒకటే, శివకేశవులు ఒకటే అని చూపించి వాళ్ళకి ధర్మ మార్గాలు చూపించి ఎట్లా బతకాలి ఎట్లా లేదా అన్నీ చూపించుకుంటుండే. అప్పట్లోనే ముస్లింలు పాలిస్తుంటారు అన్నాడు మొగులు. వాళ్ళ నుంచి అరాచకం నుంచి చాలా స్త్రీల మంది కాపాడుతూ, గుళ్ళను కాపాడుతూ, గోపులను కాపాడుతూ వీరభద్ర సేనతో అప్పట్లో నడిపినాడు మన నాన్న వీరభద్ర. అవన్నీ జరిగింది నాన్న. ఇప్పుడు మనసుల్లోన ఈ రాక్షసత్వాన్ని పోగొట్టి వెలిగించడానికి వీరభద్ర వీరభోగ వసంతాలే వస్తున్నాడు నాన్న. తెలుసుకున్న వాళ్ళు వెలుగుతుంటారు, తెలుసుకున్న వాళ్ళు నలిగిపోతుంటారు. మామూలుగా దాని మంచి చెడు ఎప్పుడు ఉంటుంది. ఒక చలనచిత్రం అయినాక దాంట్లో విలన్లు ఉంటారు, హీరోలు ఉంటారు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అటువంటినే ఈ జీవితం. ఇదంతా ఒక జగన్నాటకం. ఆ పరమశివుడు ఆడించే జగన్నాటకం. దీన్ని మనం తెలుసుకొని ఈ శరీరంతో వచ్చినాం, అదే శరీరంతో ఈ శరీరంతో కర్మలు తెంచుకొని కొత్త చేయడానికి కాదు. గత జన్మల కర్మఫలమే ఇప్పుడు ఉండేది. గత జన్మ పూర్వపుణ్యాలు బట్టి తల్లిదండ్రులు, గత జన్మ కర్మఫలాలు బట్టి తల్లిదండ్రులు, గత జన్మల పూర్వపుణ్యం బట్టి భార్య పిల్లలు, గత జన్మల కర్మం బట్టి భార్య పిల్లలు, ఇవన్నీ అంటుంటారు చూడు. పుణ్యం కొద్దీ నా తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు, నా కర్మ కొద్దీ ఇట్లా తల్లిదండ్రులు దొరికినారు, నా కర్మ కొద్దీ ఇటువంటి భార్య పిల్లలు దొరికినారు, నా పుణ్యం కొద్దీ మంచి భార్య పిల్లలు దొరికినారు. ఇవే కర్మఫలాలు. వీళ్ళని జయించి మనం జీవితం సాధన చేసుకున్నప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. ఇంట్లో ఎన్నో సమస్యలు, గందరగోళాలు అన్నీ వస్తుంటాయి. కానీ భగవంతుడు నీకు అన్నీ నువ్వు ఉండే భక్తి, భయం బట్టి, క్రమశిక్షణ బట్టి నీ జీవితాన్ని ముందుకు తీసుకుపోతుంటాడు. దాంట్లో మనం మాయలో పోయి పరిశ్రమ వ్యామోహం కానీ, జూదం కానీ, తర్వాత మటకా కానీ, వ్యభిచారం కానీ, ఇటువంటి కొన్ని అలవాట్లు పడకుండా కార్యదీక్షతో, కఠోర శ్రమతో ఆ పరమశివుని మనం తీసుకొని ప్రార్థిస్తే అన్ని మోక్ష మార్గం ఏర్పడుతుంది అన్న. ముఖ్యంగా మాంసాహారం ముట్టుకుంటున్నాం. మాంసాహారం అనేది మనకు జీవితానికి ఒక శాపం మాదిరిగా అవుతుంది. ఎందుకంటే ఒక మూడు జీవాలు తిని ఉసిరి చేసింది మాంసం తింటే మన పూజలు ఎలకలోనే ఎక్కువ. ఒక కోమటోళ్ళు, జంగమొళ్ళు, బ్రాహ్మణులు, తర్వాత ఇంకా రకరకాల కొన్ని వృత్తులు వాళ్ళు, మార్వాడీస్, వీళ్ళందరూ కొంతమంది మాంసాన్ని ముట్టున్నారు. అందుకే వాళ్ళ పూజలు ఎక్కుతాయి. వాళ్ళ ఇంట్లో ఒక లక్ష్మీ కళ ఉంటుంది. వాళ్ళు బీదోలైనా గౌరవంగా అన్ని రకాలుగా దేవుడు ఆదుకుంటుంటాడు అన్నిట్లోన. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనం ఎంత మాంసం తింటే పూర్వజన సుకృతం వల్ల మనకి డబ్బు ఉండొచ్చు, డబ్బుండోళ్ళు ఇంట్లో పుట్టవచ్చు. కానీ వాళ్ళ కర్మఫలాలు రోగాల రూపంలోన, సమస్యల రూపంలోన, ఎంత బిల్డింగ్లు, కార్లు ఉన్నా ఆయుష్యం తక్కువ అయితే ఆరోగ్యాలు క్షీణిస్తాయి. బిల్డింగ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనుషులు ఉంటున్నారు. నెక్స్ట్ ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. అందుకే పాపిస్వం తీసుకోకూడదు. ప్రజల ద్వారా దోసుకుని డబ్బు ముట్టడం ప్రమాదము. మన ధర్మమైన సొమ్ము తీసుకొని వెలుగుతారు, వంశాలు వెలుగుతాయి. లేకుంటే అడ్డదిడ్డంగా ప్రజల సొమ్ము దోచుకుంటే అది మన ఆయన శివుందిరా, ప్రజలు కాదు. మన ఆయన పెట్టే ప్రతి రూపాయలోనే లెక్క ఉండాలంటాడు. శివుని సొమ్ముని ఎవరైనా వృధాగా తింటే సర్వనాశనం చేస్తాడు. దాంట్లో కర్మ సిద్ధాంతం ప్రకారం కష్టం ఉండాలని, నీ ధర్మం ఉండాలా. ఇవన్నీ ఉంటాయన్న ముందుకి. మన ఆయన వీరభోగ సంతరాలు మన ఋషికొండల ఆశ్రమం కట్టిపెట్టినాడు కదా మన జగన్ గారు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఆశ్రమంలోనే పీఠాధిపతి అయి దిశానిర్దేశంతో భారతదేశాన్ని ఎట్లా పాలిస్తాడో మీరే చూశారు. ప్రపంచానికంతా గురువులు, ఆ విశ్వగురువులు మనము. ఆ విశ్వగురువు వస్తేనే విశ్వగురువు గురించి తెలిపిస్తారు. ఇప్పటికే మనకు అన్నీ కదిలిస్తున్నాడు. రామాలయం వచ్చింది. రామాలయం ఎవరైనా సాధ్యం అనుకున్నామా? ఈ తరం చూపిస్తారు అనుకున్నామా? మన పూర్వజన సుకృతం వల్ల వీరభోగ సంతరాలు వచ్చినాడు, ఆ రామాలయం చూపించినాడు. ఇంకా రాబో రోజులన్నీ మంచి దినాల్లో దుష్టులకు దుర్దినాలు ఉంటాయి. రాబో రోజులన్నీ మంచి దినాలు మనం అనుభవించాలంటే శరీరాలతో ఉండండి. ఫస్ట్ స్వామి చెప్పిన కొన్ని నియమాలు పాటించుకోండి, లేదంటే కాలగర్భంలో కలిసిపోతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా,
రోగాలు బీపీ షుగర్ హార్ట్ అటాక్లు హార్ట్ సర్జరీలు కిడ్నీ జబ్బులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు పక్షపాతం యాక్సిడెంట్లు ఇవన్నీ రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మాంసం ఎక్కువ తినడం వల్ల. మాంసం తినుకోకుండా శాకాహారానికి అలవాటు పడండి. శాకాహారం తింటే బలం వస్తుంది. శాకాహారం తిన్న గుర్రం చూడండి, వంట చూడండి, దున్నపోతం చూడండి, ఏనుగుని చూడండి, వీటిని చూసి నేర్చుకోండిరా. మేకలు గొర్రెలు అన్నీ తిని బలంగా తయారవుతుంటే వాటిని తిని మనం మంచాలు ఎక్కుతున్నాం, రోగాల పాలవుతున్నాము, కష్టాలు పడుతున్నాం. ఇవన్నీ మీరు చేసుకునేది. మీ దేవుడు ఎప్పుడు మీకు ఎప్పుడు మాంసం తినాలని చెప్పుడు. ఆ మాంసం తినాలో రక్తంతో తినేవాళ్ళు సైతాన్లు అంటారు. మళ్ళీ దైవగుణం పట్టుకుంటారో రాక్షస గుణం పట్టుకుంటారో మీరే తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడు జీవుని హింసించి తినే ఎప్పుడు పెట్టాడు. దేవుడు శాకాహారంతో భోజనాలు పెట్టేస్తే పుణ్యం వస్తుంది. మాంసాలతో పెడితే ఆ మూగు జీవుని చంపిన ఉసురు ఆ పెట్టినోనికి తినోనికి ఇద్దరికి వస్తుంది. అందుకే ఇప్పుడు బర్త్డేలు కూడా బిర్యానీలతో మాంసంతో పెడుతున్నారు. కర్మకు బలకి బల అవుతారు, ఆయుష్లు తక్కువ అవుతాయి. జాగ్రత్త. మీరందరూ స్వీట్లతోన పండుగ చేసుకోవాలా, ఆటలతో కాదు. అందరూ మనుషులే. పైనుంచి వచ్చేటప్పుడు అందరూ మనుషులు వచ్చినారు. దేవుడేమి ఎవరికేమి నీకు బొట్టు పెట్టి నువ్వు హిందూ అని చెప్పలే, నీకు శిల వేసి క్రైస్తవులు అని చెప్పలే, నీకు పెట్టి ముస్లిం అని చెప్పలే. మనం ఇక్కడ వచ్చినాక మన మనసులు సృష్టించుకున్న సమాజంలో వచ్చి ఇవన్నీ తయారైనాం. అందుకే తస్మా జాగ్రత్త. వీరభద్ర యుగం ఇది. వీరభద్రంలో మీ ఆటలు సాగవు. కాలగర్భంలో కలిపేస్తాడు. మంచిగుంటే వెలిగిస్తాడు, అవకాశం ఇస్తాడు. వెలగాల లేదా ఇట్లా ఉంటామంటే కాలగర్భంలో కలిపేస్తాడు. రోగాలతో, దరిద్రంతో, సమస్యలు, విలతాడంతో సర్వనాశనం అవుతారు. ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ బర్త్డేకి ఇచ్చినోడికి వీరభద్ర యుగంలో అంతేరా. జై వీరభద్ర.